తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గల్ఫ్ కార్మికులకు నా యొక్క విజ్ఞప్తి, ఈ గల్ఫ్లో మన భారతీయులకు బతుకుదెరువు మొట్టమొదటిగా చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆ టైంలో ఇందిరాగాంధీ గారు మనకు జీవనోపాధి గురించి దారి చూపించిన తీరే ఈరోజు మనమందరం గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నాం, స్వేచ్ఛగా బతుకుతున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మనకు గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కరోనా టైంలో. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయంలో క్వారంటైన్ డబ్బులు కూడా కలెక్ట్ చేసింది. అప్పుడు కూడా మనం ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దాదాపు 7 నెలల సమయం ఏ పార్టీ పట్టించుకోలేదు, అటు బీజేపీ పట్టించుకోలేదు. నామమాత్రంగా ఫోటోలు తీసుకోవడం, ఇక్కడ నుంచి మేము పంపించిన మనుషులను తీసుకొని అక్కడ ఫోటోలు తీసుకోవడం అది చేశారు. సో ప్రత్యక్షంగా ఎవరు చేసింది లేదు, ఏ దాఖలు లేవు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులకు సపోర్టుగా ఉంది. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గల్ఫ్కు సంబంధించి గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆయన అన్నిటికీ సిద్ధంగా పని స్టార్ట్ చేయడం జరిగింది. అందువలన మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సెంట్రల్లో అండ్ స్టేట్లో మనం గెలిస్తేనే మనకు అన్ని విధాలుగా అన్నీ అభివృద్ధి చెందుతాయి, మన హక్కులు మనకు అందుతాయి. ఈ హిందూ ముస్లిం అనుకుంటా బీజేపీ చేస్తున్న తప్పుదో పట్టించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది. సో దాన్ని అర్థం చేసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అందరికీ నా యొక్క విజ్ఞప్తి. మొదలుగా మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు అండగా ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ చేస్తున్న ప్రచారం ఏంది, చాలామంది యువకులు తెలిసి తెలియక మతం ముసుగులో ఎంతోమంది ఉద్యోగాలు కూడా గల్ఫ్ దేశాల్లో కోల్పోయారు అజ్ఞానంతో. మీకేమో గుడులు అవి ఇవి అన్నీ ఇక్కడ బయట దేశాలలో గల్ఫ్ కంట్రీస్లో ముస్లిం కంట్రీలో కావాలి, కానీ మన భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు మాత్రం భారతదేశంలో ఉండద్దు. అంటే మీకు ఎందుకు ఈ వ్యతిరేకత, ఎందుకు ఈ ద్వేషం, ఎందుకు ఈ విషం నింపుతున్నారు? దీన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే మన సమాజం మెరుగుపడాలంటే ఈ మతాలు కులాలతోటి కాదు, అభివృద్ధితోటి మనం బయటపడతాం. అభివృద్ధితోటి మంచి జరుగుతుంది, భారతదేశం ముందుకెళ్తుంది. అంతేగాని ఈ మతాలతోటి కులాలతోటి